పచ్చని కాపురంలో అనుమానం చిచ్చు పెట్టిందా? కష్ట సుఖాల్లో తోడు నీడగా ఉంటానన్న భర్తే కాల ఎముడయ్యాడా? మానవత్వాన్ని మరిచి భార్యను చంపేశాడా? నెల్లూరులో వివాహిత అనుమానాస్పద మృతి వెనుక అనుమానాలు ఇవి. అసలేం జరిగింది? ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా? సంతోషంగా సాగిపోతున్న కాపురంలో కలతలు చెలరేగాయి. అనుమానంతో భార్యను వేధించాడు. ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. ఆవేశంతో ఆమెను హతమార్చి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. తల్లి దూరం అవ్వడంతో అభం శుభం ఎరుగని ఆ ఇద్దరు చిన్నారులు అనాథులుగా మారారు. నెల్లూరులో జరిగింది దారుణం. నెల్లూరు జిల్లా కనిగిరి మండలం పాతపాడుకు చెందిన రమణమ్మ వెంకటేశ్వర్ల రెండో కుమార్తె మార్తాల సుమకు అదే గ్రామానికి చెందిన రవీంద్రబాబుకు పెళ్లైంది. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. 8 ఏళ్ల పవన్, 5 ఏళ్ల మదన్ వీరిద్దరు కుమారులు. రవీంద్రబాబు పలు రకాల వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డాడు. ఈ క్రమంలో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. 2012లో ఆపరేషన్ సమయంలో వైద్యం వికటించడంతో రవీంద్రబాబు చనిపోయాడు. దీంతో పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సుమకు వరుసకు మరిదైన శ్రీకాంత్కి ఇచ్చి పెళ్లి చేశారు కుటుంబ సభ్యులు. శ్రీకాంత్ తల్లిదండ్రులు హైదరాబాద్లో ఓ హోటల్ నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్ కూడా కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న శ్రీకాంత్ అప్పుడప్పుడు నెల్లూరులో ఉంటున్న భార్య సుమ దగ్గరకు వచ్చి వెళ్లేవాడు. కొంతకాలం సాఫీగా సాగిన వీరి కాపురంలో అనుమానమనే పెనుభూతం కలతలు రేపింది. తన భార్య స్థానికంగా ఉండే ఓ ఆటో డ్రైవర్తో చనువుగా ఉంటుందన్న అనుమానంతో తరచూ గొడవ పడేవాడు శ్రీకాంత్. 3 రోజుల క్రితం నెల్లూరుకు వచ్చిన శ్రీకాంత్ ఈ విషయమై భార్యను నిలదీశాడు. పెద్దలు జోక్యం చేసుకుని ఇరువురి కుటుంబ సభ్యులు కలిసి చర్చించుకుని సమస్యను పరిష్కరిస్తామని చెప్పి వెళ్లారు. మరోసారి ఈ ప్రస్తావన రావడంతో భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. శ్రీకాంత్ ఇద్దరు పిల్లలకు డబ్బులిచ్చి బయటకు పంపించాడు. పిల్లలు తిరిగి వచ్చే సమయానికి తన భార్య ఆత్మహత్య చేసుకుందని అరుస్తూ చుట్టుపక్కల వారిని పిలిచాడు. భార్యను రోకలి బండితో కొట్టి చంపేసి మృతదేహాన్ని బాత్రూంలో వేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడని బంధువులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. భార్యను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కింటోళ్ళు చేశారు. అది కూడా వచ్చి తన భర్త చేయలేదు, చనిపోయినాక భర్త చేయలేదు. వాళ్ళ పక్కింటోళ్ళు ఫోన్ చేసి ఇట్లా మీ అమ్మాయి చనిపోయింది, ఇట్లా అమ్మాయి సూసైడ్ చేసుకునేది అని చెప్పి అంటున్నారు. కానీ మా అనుమానం ఏమో అతనే చంపాడని మాకు అనుమానం. బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమది హత్య, ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కిరసాల పడడం వల్ల చనిపోయింది. ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నది. అది వాళ్ళ బంధువులు వచ్చారు. విచారిస్తాను. విచారించిన తర్వాత ఆ అమ్మాయి ఏ విధంగా అమ్మాయి భర్త చంపబడిందా లేదా అమ్మాయి తనంత తానుగా భర్త పెట్టే వేధింపులు భరించలేక చనిపోయింది అనేది విచారిస్తున్నాం. విచారించిన తర్వాత దానికి తగిన బాధ్యులైన వారి మీద చర్య తీసుకున్నాం. అసలే తండ్రిని కోల్పోయి తల్లి నీడలో జీవిస్తున్న చిన్నారులకు ఇప్పుడు తల్లి కూడా దూరమైంది. కన్నవాళ్లు లేని అనాథులుగా మిగిలిపోయారు ఆ చిన్నారులు. తమ తల్లికి ఏమైందంటూ బంధువులను, చుట్టుపక్కల వారిని అడుగుతున్న తీరు అందరినీ కలిచివేసింది. శ్రీకాంత్ తల్లిదండ్రులు సైతం తమకు ఇలాంటి కొడుకు వద్దని బోరున విలపిస్తున్నారు.